ఓకే. సో బాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ గారి మూవీ చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ దేవరలో అయితే నువ్వు ఉన్నావు అనే మాట అయితే వినపస్తుంది. ఇలా యాహ్! ఉండబోతుంది దేవర. చాలా అంటే చాలా బాగా ఉండబోతుంది. ఇందాక పుష్పకి చెప్పినట్టు మాస్ యాత్ర అని. ఇప్పుడు దేవరాకి ఇందాక మీరు అరాచకం అన్నారు కదా, దీనికి సెట్ అయితే అరాచకం. ఓకే. లైక్ చాలా బాగుంటుంది. వెన్ ఎన్టీఆర్ గారిని ఆ లుక్స్లో, ఆ సెట్కి ఇంకా ఒక చెప్పలేం ఇంకా అది. షేక్ అవుతుంది అన్నారా? అది చెప్పలేం. అది మాటల్లో వచ్చే వర్డ్స్ కాదు అది. ఓకే. కాంబినేషన్ చేసావా ఎన్టీఆర్ కాంబినేషన్? ఎన్టీఆర్ గారి కాంబినేషన్. ఓకే. అంటే ఆయనని అందరూ ఒక మాట అంటారు, సింగిల్ టేక్ ఆర్టిస్టు, పెద్ద పెద్ద నట సార్వభౌముడు అని అంటారు ఆయన్ని. ఆయన పక్కన నువ్వు చేసావు. నీ ఫీలింగ్ ఏంటి? ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఒక అంటే మనం వస్తారు అని ఊహించుకుంటున్నాం. బాగా ఉంటుంది. ఓకే. స్టన్ అయిపోయా ఒకసారి చూసేసరికి. అలాగా త్రిబుల్ సింహ మొత్తం ఆ సినిమాలు ఏవైతే గుర్తుకొచ్చాయా? అంతా అలా అలా వస్తూ ఉంటే సార్ అలా నడుచుకొని వచ్చి కొట్టాల శివ గారితో మాట్లాడి సీన్ ఏంటి అనుకుని తెలుసుకొని అలా షార్ట్ చేశారు. షార్ట్ అలా చూస్తున్నా. చాలా బాగా అనిపించింది. ఆయన్ని ఒక ఎలాంటిది నిజంగానే అందరూ అంటూ ఉంటారు కదా, లైక్ టైగర్లా ఉంటారు. నిజంగానే టైగర్లా ఉంటారు ఆయన. ఓకే. అండ్ దేవరా కొట్టాల శివ గారు ఆచార్య ఫ్లాప్ తర్వాత చాలా చాలా కష్టంతో ఇష్టంతో చేస్తున్నారు. అండ్ పార్ట్ 1 పార్ట్ 2 సీక్వెన్స్తో వస్తుంది. అండ్ సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే, అంటే దేవరా సెట్టు అదంతా అంత చూసినప్పుడు ఒక వైబ్ అయితే కనిపిస్తుంది. గ్లిమ్స్లో చూసాం మేము. ఒక బాలీవుడ్ మూవీలా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ఇన్ని సినిమాలు నువ్వు చేసావు కదా, ఈ సెట్లకు ఆ సెట్లకు తేడా ఏంటి? మీరు గ్లిమ్స్లో చూసింది ఒక చిన్న పార్ట్ వరకు. ఓకే. చాలా చిన్న పార్ట్. చాలా అంటే అది జస్ట్ ఓషన్ అండ్ ఒక ఇసుక మధ్యలో ఉండేది. సినిమాల్లో మీరు చూస్తారు. చాలా అంటే చాలా బాగుండబోతుంది సెట్స్. ఓకే. లైక్ నేను చూసాను కాబట్టి వాట్ ఇస్ ఎవరా ఇల్లు ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి మాకు తెలుసు. ఓకే. నేను చెప్తుంటే నాకు ఇప్పుడు రివర్స్ అవుతుంది ఇలాగా. ఏమవుతుంది, ఏం జరగబోతుంది అని. ఓకే. మీరు చూడండి, నేను ఇప్పుడే చెప్తున్నా కదా, అక్టోబర్న సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఒక రేంజ్లో ఇదైపోయింది చూడండి. ఓకే. అండ్ సేమ్ టైము దేవరా అనే ఒక సినిమా మన అంటే అదే నార్త్ సైడు కరణ్ జోహర్, ఏఏ ఫిలిమ్స్ వాళ్ళు, అనిల్ తడాని వాళ్ళు కొన్నారు. అంటే చాలా పెద్ద సంస్థ అది. సేమ్ టైం మొహమాటానికో ఏదో కొనేద్దామనో కొనే సంస్థ కాదు అది. హిట్ టాకు మంచిగా ఉంటుందంటే కొంటారు. మీ సినిమా అంత పెద్దవాళ్ళు కొన్నారు కాబట్టి ఏంటి నీ ఫీలింగ్ ఏంటి అసలు దేవరా? అంటే అది మా సినిమా అంటే దాంట్లో చిన్న భాగమే కాబట్టి. ఎలా అనిపిస్తుంది నీకు? నార్త్ సైడ్ కూడా మంచి మార్కెట్ ఉంటుంది కదా. కరెక్టే. అది నాకైతే హ్యాపీగానే ఉంటుంది. కరణ్ జోహర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు బాలీవుడ్లో చాలా మంచి వ్యక్తులు. వాళ్ళ సినిమాస్ బాలీవుడ్లో కానీ ఇవంతా ఒక సెన్సేషనల్ ఇవన్నీ క్రియేట్ అవుతుంటాయి. ఓకే. అలాంటి వాళ్ళు దేవరాన్ని కొనుక్కోవడం, మనకి ఇది ఇవ్వడం, ఆ సినిమాలో మనము ఉండడం ఒక బాగానే హ్యాపీగానే అనిపిస్తుంది. ఓకే. అండ్ అతిలోక సుందరి జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా కుదిరింది? అంటే అది బాగానే ఉంటుంది. ఆయన వీళ్ళ మధ్యలో వాళ్ళు కూడా చాలా బాగా కనబడతారు. ఓకే. అండ్ ఒక్క డైలాగ్ చెప్పినాను పోయినసారి ఎన్టీఆర్ డైలాగ్ ట్విట్టర్లో చాలా ట్రెండ్ అయింది. ఒక్కసారి చెప్తామట బాను. యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట మైదని వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములు సైతం మంట గలిపి తన పతి ప్రాణాలు తక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మా నవజాతి. ఓకే. అప్కమింగ్ ప్రాజెక్ట్ కల్కి ప్రాజెక్ట్ కే. అండ్ ఈ సినిమా చుట్టూ చాలా హైప్ నెలకొని ఉంది. అండ్ ప్యాన్ వరల్డ్ లెవెల్లో ఎక్కువ ఉంది, క్రేజ్ ఉంది సినిమాకి. ఓకే. చూసావా టీజర్? ఎలా అనిపించింది? నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది.
నాకు నేను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నాకు ట్రేజర్ రిలీజ్ అయ్యే అప్పుడు అందరికీ షర్ట్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఓకే. కానీ నా దగ్గర ఇప్పటికీ నాకు వీళ్ళందరికన్నా ఇవ్వడానికి ముందే నాకు టీ షర్ట్ ఉంది ప్రాజెక్ట్కి అని. ఓకే, సూపర్. నాకు తెలుసు ఏమవబోతుంది. నాకు ట్రీజర్ అప్పుడు అంటే నాకు ఒక కామికాన్ ఈవెంట్ అంటే నాకు అప్పటి వరకు తెలీదు కామికాన్ ఈవెంట్. బట్ కామికాన్ ఈవెంట్లో చేస్తున్నారు, లైక్ అది కూడా ఒక హాలీవుడ్ మూవీస్ అక్కడ ఇదవుతాయి, అక్కడ వరకు ఇదవుతాయి అంటే ఓహో అనుకుని అప్పుడు నేను సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. వాట్ ఈస్ కామికాన్, వాటిలో ఏమేమి ఇదవుతాయి, అవెంజర్స్ అక్కడే జరుగుద్ది ఇవన్నీ తెలుసుకున్నాక అవెంజర్స్ ఎక్కడైతే చేశారో అదే అవెంజర్స్ చోట ఇంకో అవెంజర్స్ లైక్ ఒక మల్టీవర్స్ ర్యాప్ అవుతుంది అని నాకు అనిపించింది. ఓకే. ఒక చాలా హైప్ ఆ ట్రీజర్ రిలీజ్ అయ్యే ముందు కూడా నాకు నైట్ నిద్రపడలే, ఒకే ఒక్క రోజు ఒక్క 7 గంటలు పడుకున్నామంటే సరిపోయింది. కానీ నిద్ర పట్టట్లేదు అన్న, అది చూసే పడుకోవాలని అనిపిస్తుంది. బట్ వద్దు, ఇంకా లేచాను. లేచిన తర్వాత స్కూల్ ఉండేది, స్కూల్కి వెళ్ళిపోయాను. అరే ఎలాగా మిస్ అయిపోయిందబ్బా అనుకున్నాను. ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేసుకొని టీవీలో పెట్టుకొని చూస్తే బీజిఎం అదంతా నాకు దాంట్లో నచ్చే షార్ట్ వచ్చేసరికి 2 షార్ట్స్ ఇలాగ ఆయన ఇలా స్కిడ్ అయితే వచ్చి ఇలా చూసేది ఒకటి అండ్ ఇలా పెట్టి ఇలా తిప్పేది ఒకటి, అలా చాలా బాగా అనిపించింది నాకు అది. 2 షార్ట్స్. ఒక నాకు అందరు అన్నట్టుగానే నాకు కలికి పోస్టర్ ఏదైతే వచ్చిందో కొంచెం సాడ్ అనిపించింది. ఓకే, పోస్టర్ నచ్చలేదు నాకు. పోస్టర్ నాకు నచ్చలేదు. అది ఆది పురుష్ ఫస్ట్ పోస్టర్ మనకి ఎలా అయితే అనిపించిందో నాకు ఎందుకో అరే ఇది కాదు, మనం ప్రభాస్ గారిని అలా ఊహించుకున్నది కాదు. సరే చూద్దాం, మనం టీజర్ చూసేంత వరకు మనం జడ్జ్ చేయలేము. ఇప్పటి వరకు హైప్ ఉంది, అది చూద్దాం అని అనిపించింది. నేను ఏదైతే అనుకున్నానో అది కరెక్ట్గా ఇదైంది, ఒక ఇదిలో అయ్యింది. చాలా బాగా అనిపించింది టీజర్ అంతా. ఓకే.